ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో కొత్త విషయాన్ని తెర మీదకి తీసుకొని వచ్చినారు. ఏపీ.9 న్యూస్ ఛానల్ని అందరూ కూడా చూస్తున్నారు. బట్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని మంచి వార్తలు ఇచ్చేదానికి నా వంతు ప్రయత్నంగా నేను ఖచ్చితంగా చేస్తాను. అదేవిధంగా మీరు లైక్ చేసి హైప్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ని తెలియచేయండి. దీనివల్ల ఏంటంటే మన ఛానల్ సంబంధించిన వీడియోస్ బూస్టప్ అయ్యి ఇంకా మిగతా చాలామందికి కూడా తెలిసే అవకాశం ఉంది. కనుక మీరందరూ కూడా ఆదరించాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో కొత్త విషయాన్ని తెర మీదకి తీసుకొని వచ్చినారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎనలేనటువంటి అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చి తీర్చలేనటువంటి స్థాయికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుదేలు చేసినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలోనే దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా మున్సిపాలిటీలు దాదాపు 115 మున్సిపాలిటీలు ఈ రాష్ట్రంలో ఉంటే ఆ మున్సిపాలిటీలకు సంబంధించి వాటి అభివృద్ధి కని సాకుతో మున్సిపల్ బాండ్లను ఇష్యూ చేసేయటానికి ఒక జీవో విడుదల చేసింది. ఈ జీవో విడుదల చేయటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక డొల్లతనాన్ని, దివాలా కోరుతనాన్ని మున్సిపాలిటీలకు ఏమాత్రము కూడా నేను సహకరించను అని చెబుతున్న ప్రభుత్వం మున్సిపాలిటీలే డబ్బులు సమీకరించుకోవటానికి బాండ్లను ఇష్యూ చేయించేటువంటి అధికారాన్ని కల్పిస్తూ ఈ జీవోను ఇష్యూ చేయడం జరిగింది. అంటే అర్థం ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు బాండ్లు ఇష్యూ చేయటం ద్వారా ఆ మున్సిపాలిటీలలో ఉన్న సన్నకారు, చిన్నకారు వ్యాపారస్తులనందరినీ కూడా మీరు మున్సిపాలిటీలో బాండ్ల రూపంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పటం తప్ప మరొకటి కాదు. రేపటి నుంచి మున్సిపాలిటీలకు ఉన్నటువంటి ప్లానింగ్ ఆఫీసర్లంతా కూడా స్పెషల్ డ్రైవ్ చేయమని చెప్తాడు చంద్రబాబు గారు. వాళ్ళ భయానికి ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు, బిల్డింగులు కట్టేవాళ్ళు వీళ్ళందరి చేత బలవంతంగా బాండ్లు కొనిపించేటువంటి కుట్రకు తెరలో లేపబోతున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు లోటు బడ్జెట్తోనే నడుస్తున్నాయి. ఒక్క మున్సిపాలిటీ కూడా మిగులు బడ్జెట్తో నడిచేటువంటి పరిస్థితి లేనే లేదు. చాలా అండర్లైన్డ్ విషయం. మున్సిపాలిటీల తీరంతా కూడా అభివృద్ధికి సరైనటువంటి సమీకరణలు, నిధులు లేక చాలా మున్సిపాలిటీలలో అభివృద్ధి అరాకొరగా ఉన్నటువంటి పరిస్థితి. తిరుపతి లాంటి మంచి మున్సిపాలిటీలలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటే ఎలా ఈ మున్సిపాలిటీలు బాండ్లను ఇష్యూ చేయటం ద్వారా అవి కొన్నటువంటి వాళ్ళు మా డబ్బులు తిరిగి ఇచ్చేయండి అని చెబితే ఎలా ఇవ్వగలదు మున్సిపాలిటీ వ్యవస్థ? ఇవ్వడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే అన్ని మున్సిపాలిటీలు దివాలా తీసినాయి. లోటు బడ్జెట్తో నడుస్తున్నాయి. ఒకసారిగా మీరు బలవంతంగా ఈ రకంగా బాండ్లు కొనిపిస్తే వాళ్ళు ఈరోజు కాకపోతే మరో రోజున మా బాండ్లను తిరిగి ఇచ్చేయండి, డబ్బులు వాపసు ఇచ్చేయండి అని అంటే పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 13-14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పూర్తిగా ఎత్తిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటే వడ్డీలు కట్టడానికే రాష్ట్ర బడ్జెట్లో సగంకి పైగా ఈ వడ్డీలకే సరిపోతూ ఉంటే
రాష్ట్ర ప్రభుత్వమే దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండగా మున్సిపాలిటీలు స్వయంగా వీటిల్ని సెల్ఫ్ సఫిషియన్సీ కోసమని మీరు బాండ్లను ఇష్యూ చేయండి అని చెప్పటము అంటే, అందులో కూడా ఎవరు ఈ బాండ్లను కొనేవాళ్ళు? మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళే. ఏదో వైజాగ్ లాంటి, విజయవాడ లాంటి మున్సిపాలిటీలలో ఏదైనా ధనిక వర్గాలు వాళ్ళు కూడా ఖచ్చితంగా కొనరు. ఎందువల్లంటే మున్సిపాలిటీల యొక్క తీరు తెన్నులు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా మున్సిపాలిటీ బాండ్లు కొనేటువంటి పరిస్థితి ఉండదు. బలవంతంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధికారులు, ముఖ్యంగా ప్లానింగ్ అధికారులు ఈ బిల్డర్స్తో లేదా బిల్డింగులు కట్టుకునేటువంటి యజమానులతో వ్యాపారం చేసేటువంటి చిరు వ్యాపారస్తులని, గుడ్డల వ్యాపారస్తుల్ని బెదిరించో నయానో భయానో బాండ్లను ఇష్యూ చేయించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటానికి చేస్తున్న పన్నాగము. తద్వారా వాళ్ళు బలవంతంగా వీళ్ళ భయానికి కొన్న తరువాత గ్యారంటీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోలో ఎక్కడా కూడా ఆ బాండ్లకు నేను గ్యారంటీగా ఉంటాను అని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఏమి ఇవ్వలేదు. అంటే దీనికి మరింత దారుణం. రాష్ట్ర ప్రభుత్వాలకు ఏడీబీ బ్యాంకులు, ప్రపంచ బ్యాంకులు ఇలాంటివి అనేక రకాలైనటువంటి పెద్ద సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆ విస్తీర్ణత, దాని ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి అనేక స్థితిగతులను చూసి అప్పులు ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఈ రకంగా ఇప్పుడు చంద్రబాబు గారి నిర్వాహకం వలన అప్పులు ఇవ్వటానికి పెద్ద సంస్థలు కూడా భయపడేటువంటి పరిస్థితులలో నువ్వు గ్యారంటీ ఇవ్వకుండా ఈ రకమైనటువంటి బాండ్లు ఇష్యూ చేయటం యొక్క ఆంతర్యం కుట్ర తప్ప మరొకటి కాదు. ఈ బాండ్లు కొన్నటువంటి వాళ్ళందరూ ఒక్కసారిగా మా డబ్బులు వాపసు ఇచ్చేయండి అంటే తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితి ఏ మున్సిపాలిటీలకు ఈ రాష్ట్రంలో లేనే లేదు. ఆదాయ వ్యయాలన్నీ కూడా ఆయా మున్సిపాలిటీలు స్వయం ప్రతిపత్తితో అక్కడ వేసినటువంటి పన్నుల ద్వారా ఆదాయాన్ని సమీకరించుకొని వాళ్ళ జీతాలతో సహా అభివృద్ధి కార్యక్రమాలకంతా కూడా ఆ డబ్బునే ఖర్చు పెడుతూ ఉంటే 30% పైగా లోటు ఉన్నటువంటి మున్సిపాలిటీల కారణంగా ప్రభుత్వం వాటిలకు ఏ రకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వని కారణంగానే మున్సిపాలిటీలన్నీ కూడా డ్రైనేజీ దగ్గర నుంచి క్లీనింగ్ వరకు అన్ని చోట్ల అత్యంత దారుణమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులలో మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోవటం, చెత్తను తీసేసేవాళ్ళు లేరు, కాలువలు శుభ్రం చేసేవాళ్ళు లేరు, డ్రైనేజీ వ్యవస్థ సర్వనాశనం. ఇంత పరిస్థితుల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీల దగ్గర బాండ్లు కొనటం అంటే బలవంతంగా వాళ్ళ మీద రుద్దటమే. కొన్నటువంటి వాళ్ళు ఆ చిన్న వ్యాపారస్తులు మరింతగా వాళ్ళు పేదరికంలోకి బలవంతంగా ప్రభుత్వమే వాళ్లను నెట్టేయటమే ఈ బాండ్ల ఇష్యూ తప్ప మరొకటి కాదు. ఇంత దారుణమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.